కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ బ్యాన్ చేయడంపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ తాత్కాలికంగా ఆపొచ్చు గానీ ప్రజలకు చెప్పాలనుకున్న నిజాలను మాత్రం ఆపలేరన్నారు. ట్వీట్ చేశారు. బీజేపీపై గట్టిగా కొట్లాడుతున్నారని కేసీఆర్ను ఆపారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మోదీ మత విద్వేషాలు, రేవంత్ బూతులు ఈసీకి కనిపించవని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. కేసీఆర్ 48 గంటలు ఎన్నికల ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర కామెంట్లు చేశారని ఫిర్యాదు చేశారు సీనియర్ నేత నిరంజన్. దీంతో విచారణ చేపట్టిన ఈసీ కేసీఆర్ ఎన్నికల క్యాంపెయిన్పై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది ఈసీ. సిరిసిల్ల సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించింది ఈసీ. ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించడంపై స్పందించారు మాజీ సీఎం కేసీఆర్. అడ్డగోలుగా మాట్లాడిన సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మహబూబాబాద్ లో రోడ్ షో నిర్వహించారు కేసీఆర్. ఎన్నికల కమిషన్ నిషేధంతో ఎక్కువగా మాట్లాడడం లేదని, బీఆర్ఎస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు కేసీఆర్. ఈ 5 నెలల్లో ఎట్లయిపోయింది, దీనికి కారణమేంది, మీరందరూ కూడా ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఇంత వయసు వచ్చిన తెలంగాణ ప్రజలను కాపాడాలని, తెలంగాణను ఎట్టి పరిస్థితులలో ఆగం కానియద్దని నేను పోరాటం చేస్తా ఉన్నా. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలా చేయాలంటే కాళేశ్వరం, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం కూల్చేయాలని తెలిపారు. రేవంత్ రెడ్డి తన గురువుతో కలిసి రాష్ట్రాన్ని లేకుండా చేస్తారేమో అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మేడే వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఈ మధ్యన కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా చేస్తా అంటున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు కదా, ఆయన జేజమ్మ వల్ల కూడా కాదు అనే మాట నేను గుర్తు చేస్తాను. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఆ కాళేశ్వరంలో ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంతో శ్రమ, వేలాది మంది కార్మికుల శ్రమ కూడా ఆ కాళేశ్వరంలో ఉన్నది. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణనే లేకుండా చేయాలి. వెంకట్రామిరెడ్డిపై సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వెంకట్రామిరెడ్డికి మద్దతుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు హరీష్ రావు. గతంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి బీజేపీ ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచారని, ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ అదే విధానాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి గారి మీద ఒక సోషల్ మీడియాలో ఒక దొంగ వీడియోను తయారు చేసి ఆయన పట్ల దుష్ప్రచారం చేస్తూ, ఆయన ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి. ఇన్నేళ్లు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా, కలెక్టర్గా పనిచేస్తే మచ్చ లేకుండా ప్రజల కోసం పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వెంకట్రామిరెడ్డి గారు. ఆయనను ఒక తప్పుడుగా చూపించి ఒక తప్పుడు విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సాలిబంజరు గ్రామంలో నీటి ఎద్దడితో ఎండిపోయిన పంటలను పరిశీలించారు ఎంపీ నామా నాగేశ్వరరావు. కాంగ్రెస్ వైఫల్యాలతోనే రైతులకు ఇబ్బందులన్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు నామా. ఈ 4 నెలల్లో 15 లక్షల ఎకరాల పంటలు నష్టపడ్డాయంటే ఇంతవరకు ఎప్పుడు తెలంగాణ ఈ విధంగా రైతాంగం ఎప్పుడు కూడా ఈ విధంగా ఇబ్బంది పడలే. అందుకని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నష్టపరిహారం కింద కనీసం 25,000 రూపాయలు నష్టపరిహారం కింద నష్టపడినటువంటి రైతులకు ఇవ్వాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంగ్ ను చౌటుప్పల్ దగ్గర కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి సీట్లు రావనే భయంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు జగదీష్ రెడ్డి. కొత్త డ్రామా మొదలుపెట్టారు. వాస్తవానికి ఇలా నోటీసులు ముచ్చడం కూడా చోటేబాయ్ బడేబాయిల నాటకంలో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి నోటీసులు తప్ప ఇంకోటి కాదు. చేయరు, అరెస్ట్ చేయరు, ఉత్తగానే నాటకాలు ఆడి. ఎందుకంటే అన్నీ తేలిపోయినాయి. కేసీఆర్ గారి మీద 4 నెలల నుంచి వెళ్ళి చోటేబాయ్ బడేబాయ్ చేసిన ఆరోపణలన్నీ తేలిపోయినాయి. ఒకటే కేసుల గురించి, వాడి కేసుల గురించి, వీడి కేసుల గురించి, ఢిల్లీ కేసులు, హైదరాబాద్ కేసులు అని చెప్పి పుంకాలుగా ఫేక్ వార్తలు రాసింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న క్రిషాంగ్ ని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి చెక్పోస్ట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని క్రిషాంగ్ పై ఓయూపీఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు.